నెగెటివ్ అవ్వలేదా? సార్ ఇవన్నీ మేము ఇప్పుడు చట్టంలో వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. ఆ చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పులు బట్టి వాళ్ళకి ఆ సమస్య వచ్చి ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మీ పైన 1000 కోట్లు మీరు ఇచ్చేశారు, ఇంత అని ఇచ్చేశారు, అంతా మీకు జైలుకి పంపిస్తాం, కొడతాం, తంతాం, చంపుతాం, ఇవన్నీ చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. మీరు 4-5 ఇన్సిడెంట్లని లీడర్స్, మాకు రాజకీయ విభేదాలు, రాజకీయ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగ ఓపెన్ చేసి ఈరోజు న్యూసెన్స్ చేయాలనుకుంటున్నారు. గతంలో వాళ్ళు చేసిన తప్పుల మీద వాళ్ళు జైలుకి వెళ్ళి ఉండొచ్చు కాక, కార్యకర్త ఏం చేశాడు అంటున్నాను. నన్ను ఇప్పుడు మా నాయకుడు అన్నారు, నన్ను చంపేయండి కాదండి. నన్ను చంపేయండి. లా అండ్ ఆర్డర్ మీద అసెంబ్లీ సాక్షిగా ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా, ఎవరెవరిని ఎక్కడెక్కడ కొట్టారు, ఎలా చంపారు అని. చంద్రబాబు నాయుడు ఒక పందా ఎంచుకున్నాడు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏమీ చేయరు ఆయన. ఆయన చేసేదంతా అమరావతి పేరుతో పెట్టుబడుల్ని వెనక్కి రప్పించుకోవటం, హాయిగా వాళ్ళ డబ్బులు వాళ్ళు చేసుకోవటం, అంతే తప్ప ఈ 5 ఏళ్లలో ఏమీ చేయమని ఆయన వీడియో కూడా, ఒకటి ఆడియో కూడా రిలీజ్ అయింది, మనం లీక్ అయింది, చూసుంటాం, మీరు చూసుంటారు. ఇప్పుడు మీరు అతని విధానం చూస్తుంటే అమరావతి మీద శ్వేతపత్రం, పోలవరం మీద శ్వేతపత్రం, ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాల అర్థం ఏంటి? వైట్ పేపర్. శ్వేతపత్రం అంటే అర్థం ఏంటి? వాస్తవాల్ని తెలియజేసేటట్టు ఉండాలి. అవాస్తవాల్ని తెలియజేసే బ్లాక్ పేపర్లా కనబడుతుంది నాకు. ఎందుకంటే శ్వేతపత్రాలతో కాలయాపన చేస్తున్నారు? 100 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసినప్పుడు, ఇలాగే ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 12వ తారీఖునే శాసనసభ సమావేశాలు పెట్టి ఫుల్ బడ్జెట్ అనౌన్స్ చేశారు. ఫుల్ బడ్జెట్ పెట్టి మొదటి రోజు నుంచే అతను మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా బడ్జెట్ ఎలకెట్ చేసినటువంటి ఘనుడు, ధీరోదాతుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎల్లిపోయినాయి. అమ్మఒడి అటకెక్కింది. అమ్మఒడి అంటేనే ఆయన ఏమన్నారు, నీకు 15,000 నిన్ను అన్ని 15,000 అని చెప్పి, అమ్మఒడి అంటే పిల్లలకు కాదంట, పిల్లల యొక్క తల్లులకంట అమ్మఒడి. తల్లులంటే మళ్ళీ 44 లక్షల మంది. మేమిచ్చిన ఫిగరే ఇవ్వటానికి. అంటే ఎందుకు మోసం చేసావు ఎన్నికలకు ముందు? ఇంకో మాట అంటే రైతు భరోసా ఇవన్నీ చెప్పి మోసం చేసావు. విత్తనాలు ఇప్పుడు వేసుకుంటున్నారు, రైతులకు రూపాయి ఇచ్చావా? ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ అమ్ముకుంటున్నారు మీ తెలుగుదేశం. పశ్చాత్తాప పడుతున్నారా శ్రీనివాస్ గారు? పశ్చాత్తాపం కాదండి. ఇక్కడ జరిగింది అంటే, మేము మంచి చేసాం, జగనన్న మంచి రిఫార్మ్స్ చేసి బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం వైపు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మేము అధికారంలో ఉండేది 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. మిగతా 2.5 ఏళ్లలోనే ఈ సాధించిన ప్రగతి. ఇంకా ఏదో చేద్దాం అనుకునేలోగానే రిఫార్మ్స్ అన్ని ప్రారంభించాం. అవి ఇంకా పరిపుష్టి చేసే దీనిలోనే ఈ గవర్నమెంట్ మాకు అధికారంలో కోల్పోయినాం. సరే, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజాగొంతే మాట్లాడతాం. పశ్చాత్తాప రాజకీయాల్లో మనం చేసింది మంచి అనుకుని ముందుకెళ్తాం వర్మ గారు. అది ప్రజలు అంగీకరించారా లేదనేది ఎన్నికల్లో తెలుస్తుంది. ఓహో, మనం ఇంకా మరికొన్ని ఇంకో రకంగా ఉండాల్సిందే. కార్యకర్తల విషయంలో కూడా మీరు పట్టించుకోలేదు అనేది మా ఇంటర్నల్ గా పార్టీలో డిస్కషన్ అంటున్నారు. అది కొంతవరకు నిజంగా పట్టించుకోలేదా జగన్మోహన్? ఓపెన్ గా మాట్లాడండి శ్రీనివాస్ గారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడే పరిస్థితి ఉండదు, ఇప్పుడు ఎలాగైనా సరే ప్రతిపక్షంలో ఉన్నారు, రాజకీయాలన్నీ కూడా పక్కన పెడదాం, మీరు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి? ఎవరితోటి మాట్లాడరట, అయిన తర్వాత ఎవరిని రానివ్వరట, ఆయన కోపం వస్తే భరించలేరట, లోపలికి పిలిచి కొడుతుంటారట. నిజమా ఇవన్నీ? తప్పండి. నేను రాజశేఖర రెడ్డి గారితో విద్యార్థిగా ఉండేటప్పుడు చెప్పండి, అక్కడి నుంచి ఆ కుటుంబంతో నాకు ఒక సంబంధం ఉంది, అనుబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారంత మంచి మనిషి, సున్నితమైన మనసు ఉన్నటువంటి వ్యక్తిని నా చరిత్రలో నేను చూడలా. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, అబద్ధం ఆడి చెప్పటం కాదండి. వ్యక్తిగతంగా నేను అంత మంచివాడు. ఒక మాట పబ్లిక్లో ఏదైతే చెబుతారో డార్క్ రూమ్లోకి వచ్చేటప్పటికి అదే మాట్లాడతారు. సార్ అక్కడ పబ్లిక్ విషయంలో అలా చెప్పారేమో అని మేము అనుకుంటాం, కానీ సేమ్ వెర్షన్ ఇక్కడ ఉంటుంది. అక్కడ వెర్షన్కి ఇక్కడ వెర్షన్కి తేడా ఉండదు. దోబూచులాడటం రాదు, దొంగ మాటలాడటం రాదు. అన్నానా చేస్తాను మేమే ఉన్నాం. నాలాంటి బీసీకి, వెనుకబడిన కులానికి చెందినవాడిని. నేను చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. నన్ను ఎమ్మెల్సీని చేశాడు, ఎంతోమందిని ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీలు చేసి, పదవులు ఇచ్చి, డైరెక్టర్లు ఇచ్చి, చైర్మన్లు చేసి, కార్పొరేషన్ చైర్మన్లు చేసి, ఉప ముఖ్యమంత్రులు చేసి, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఇదంతా చేశారంటే స్వార్థరహితుడు కాబట్టే చేశాడు, మంచివాడు కాబట్టే చేశాడు. ఆయన ఏంటంటే సార్,
ఆయన వ్యక్తిగత అంటే ఎక్కువ అసుకు కొట్టాలు, టైం వేస్ట్ చేయటాలు ఇవి ఉండవు. ఎంతసేపు ఆయన అన్న మాటని అమలు చేయటానికి ఆయన ఎక్కువ ఫోకస్ పెడతారు. ఆ దిశలోనే ఆయన పనిచేస్తారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, 100 కోట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చినప్పటికి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలను అభివృద్ధి చేసే దానిలో ఒక్క రోజైనా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అని ఆయన చెప్పారా? చిన్నపిల్లాడే కదా, 35 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి 40